గుడ్ మార్నింగ్. పొద్దున్నే లేచి సోషల్ మీడియాలోకి వెళ్తే చాలు అసలు దేశంలో ఏం జరుగుతుంది. మొన్నేమో వక్ఫ్ బోర్డు గురించి పార్లమెంటులో అర్ధరాత్రి 12 గంటల వరకు డిస్కషన్ జరిగింది. ఇటు చూస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 100 ఎకరాలు ఫటాఫటా నరికేసేసి అక్కడున్న జీవులకి ఇల్లు లేకుండా చేశారు. ఇటు ఏమో ఐపీఎల్ జరుగుతుంది. అవన్నీ వదిలేసేసి జనాలు పచ్చల పాపల మీద పడ్డారు. ఆ చైనా వాడు జపానోడు ఏందెందో కనిపెడుతుంటే మనోళ్ళు మాత్రం ఈ పచ్చల పాపలకు పాపలు ఎలా కనిపెట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. అయినా వాళ్ళు ముందు బట్టలిప్పి చూపిస్తే చూశారు, మధ్యలో బట్టలిప్పి చూస్తే చూశారు, వెనక బట్టలిప్పి చూస్తే చూశారు. చూసింది మీరు, వాళ్ళని పాపులర్ చేసింది మీరు. మళ్ళీ ఇప్పుడు పనిగట్టుకొని ట్రోల్ చేస్తున్నారు ఎందుకు? మీరు సోషల్ మీడియాలో ఎవరిని ఫాలో అవ్వాలన్నది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎవరికైతే ఫాస్ట్గా సోషల్ మీడియాలో గ్రోత్ వస్తుందో వాళ్ళు టప్పని అంతే ఫాస్ట్గా పడిపోతారు. ఎందుకంటే ఎవరైతే ఫాస్ట్గా పైకి తీసుకెళ్తారో వాళ్ళే పడేస్తారు. జీవితంలో ఒక గోల్, ఫోకస్, వాళ్ళ కెరియర్ మీద వాళ్ళకంటూ ఒక అవగాహన ఉంటే వాళ్ళు సోషల్ మీడియా చూసేసి వెళ్ళిపోతూ ఉంటారు. కామెంట్ల సెక్షన్లోకి వచ్చి నువ్వు అలా చేసావు, వీడియో ఇలా చేశాడంటే ఎవరు కామెంట్లు పెట్టరు.